ఇప్పుడు మీకు ఉత్తమ జంటను చూయిస్తా. ఉత్తమ జంట అంటే లొల్లులు జోడా లేకుండా ఒకరు అడుగు జాడల్లా ఇంకొకరు నడుచుకుంటా ఒకరి మాట ఇంకొకరు తీయకుండా ఏ పని చేసినా కలిసిమెలిసి చేసేటోళ్ళే కదా. అగో గసంటి జంటని ఏం చేసిందో చూడాలి మీరు. ఇగో వీళ్ళే ఉత్తమ అంటే ఉత్తమ దంపతులు. ఏ పని చేసినా కలిసిమెలిసి చేస్తారు. కలిసిమెలిసి బంగారం దుఃఖంలోకి వచ్చిరు. కలిసిమెలిసి దుఃఖమాయంతో బేరమాడుతారు. కలిసిమెలిసే కమ్మలు కొట్టేసిరు. అరే అవ్వంటే మంచిగా చూడాలి మీరు. మన పక్క రాష్ట్రం ఆంధ్రాలనులా నంద్యాల పట్నం ఉన్నది కదా, ఆడ బంగారం షాప్ ఉన్నది. ఆడికి వీళ్ళు పోయిరు. మొగాయననేమో కుర్చీలో కూర్చున్నాడు, ఆడ మనిషి ఏమో నిల్చున్నది కదా. ఈ నగలు చూయించు ఆ నగలు చూయించు అనుకుంటా బేరమాడిరు. పెన్మిటేమో ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఇంకో చేతితోని నగలు చూస్తారు. మా ఇంటి అవ్వకు ఏది సెట్ అవుతుంది ఏది కథ అనుకుంటా అగో మెల్లగా షాప్ ఆయనను మత్మనిపించిరు. చూడులా ఆయనట్టు చూడంగానే చేతిలో ఉన్న కమ్మలను ఫోన్ కాడబెట్టు నెమ్మదిగా ఆ ఫోన్ను గా కమ్మలను అట్లనే జేబులేసుకున్నాడు. ఇంకా చూడవు వీళ్ళ పర్ఫార్మెన్స్లు ఎట్లున్నదో. చూసినవా ఎంత హుషారుతనం చూయించురో వీళ్ళు. అసలు ఆలు మగల నడుమ గింతగానం అన్యోన్యం ఆప్యాయత అండర్స్టాండింగ్ ఉంటే గిట్లా మంది కొంపలు కూడా ముంచొచ్చని వీళ్ళు ఏమన్నా రుజువు చేసిరు అసలు. ఇక పాపం దుఃఖమాయనకేమో గివేం తెలియదా, మంచి గిరాకీ వచ్చిందనుకుంటా వాళ్ళు చూయించమన్న నగలన్నీ చూయించుకుంటా పోయిండు. లాస్ట్కు దుఃఖం బంద్ చేసే వాళ్ళకు సీసీటీవీ చూస్తే ఈ విషయం బయటపడ్డది. గిట్ల 30 దొంగలు